దేశంలో మళ్లీ గ్యాస్ ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన మరుసటి రోజే దేశవ్యాప్తంగా సీఎన్జీ ధరలు పెరిగాయి. కిలో సీఎన్జీపై ₹2 పెరిగింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి చమురు సంస్థలు. 11 రోజుల్లో 4వసారి సీఎన్జీ ధరలు పెరిగాయి. మే 15న ₹2, మే 18న రూపాయి, మే 23న రూపాయి, ఇక ఇవాళ ₹2 చొప్పున పెంచారు. ఇక మొత్తంగా గత 11 రోజుల్లో సీఎన్జీ గ్యాస్ ధర కిలోపై ₹6 పెరిగింది. మొత్తంగా 11 రోజుల్లో కిలోకు ₹6 చొప్పున పెరిగినట్లు తెలుస్తోంది. ఇక తాజా పెంపుతో ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర ₹83గా ఉంది. హర్మూజ్లో నెలకొన్న ఉద్రిక్తతలతో సీఎన్జీ ధరలు పెంచాయి చమురు సంస్థలు. సీఎన్జీ ధరల పెంపుతో క్యాబ్లు, ఆటోల నిర్వహణ భారం కానుంది. లాజిస్టిక్స్, నిత్యావసర వస్తువుల రిటైల్ ధరలు మళ్లీ పెరగనున్నాయి. దేశంలో మళ్లీ గ్యాస్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన మరుసటి రోజే దేశవ్యాప్తంగా సీఎన్జీ ధరలు కూడా పెరిగాయి. కిలో సీఎన్జీపై ₹2 పెరిగింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి చమురు సంస్థలు. 11 రోజుల్లో 4వసారి సీఎన్జీ ధరల పెరిగింది. మే 15న ₹2, మే 18న రూపాయి, మే 23న రూపాయి, ఇక ఇవాళ ₹2 చొప్పున పెంచారు. మొత్తంగా గత 11 రోజుల్లో సీఎన్జీ గ్యాస్ ధర కిలోపై ₹6 పెరిగింది. మొత్తంగా 11 రోజుల్లో కిలోకు ₹6 పెరిగింది. తాజా పెంపుతో ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర ₹83గా ఉంది. హర్మూజ్లో నెలకొన్న ఉద్రిక్తతలతో సీఎన్జీ ధరలు పెంచాయి చమురు సంస్థలు. సీఎన్జీ ధరల పెంపుతో క్యాబ్లు, ఆటోల నిర్వహణ భారం కానుంది. ఇక లాజిస్టిక్స్, నిత్యావసర వస్తువుల రీటైల్ ధరలు మళ్లీ పెరగనున్నాయి. ఇక దేశంలో మరోసారి సీఎన్జీ ధరల పెంపుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది కాంగ్రెస్. ప్రధానమంత్రి మోదీ తన స్నేహితుల కోసం ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. 12 రోజుల్లో సీఎన్జీ ధరలు 4 సార్లు పెరిగాయని, ప్రధాని మోదీ ద్రవ్యోల్బణపు మనిషి అని పిలిచేందుకు ఇదే నిదర్శనమని తెలిపింది. ఈ నెల 15, 26న ₹2 చొప్పున, 18, 23న రూపాయి చొప్పున ధరలు పెరిగాయని వివరించింది. ఇక ఇవాళ మళ్లీ ₹2 పెంచారని, ఇది సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది. దేశంలో మరోసారి సీఎన్జీ ధరల పెంపుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది కాంగ్రెస్. ప్రధానమంత్రి మోదీ తన సన్నిహితుల కోసం ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. 12 రోజుల్లో సీఎన్జీ ధరలు 4 సార్లు పెరిగాయని, ప్రధాని మోదీ ద్రవ్యోల్బణపు మనిషి అని పిలిచేందుకు ఇదే నిదర్శనమని తెలిపింది. ఈ నెల 15, 26న ₹2 చొప్పున, అలాగే 18, 23న రూపాయి చొప్పున ధరలు పెరిగాయని వివరించింది. ఇక ఇవాళ మళ్లీ ₹2 పెంచారని, ఇది సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది. सप्लाई में तो कोई प्रॉब्लम आई नहीं है, फिर पैसे क्यों बढ़ गए ये तो अब कंपनियां जाने, सरकार जाने। जेब आम आदमी पड़ ही जाएगा। अब ये ₹80 की हो गई है तो अब पेट्रोल में क्या अंतर रह गया है? फर्क पड़ेगा, मगर अपने देश से में तो उत्पादन होता नहीं है इसका। ये बाहर से आती है तो दिक्कत है, तो सबके लिए दिक्कत है। आम लोग की जिंदगी पर क्या पड़ेगा, जैसे चलेगा वैसे चलेगा। सीएनजी कम होनी चाहिए, तो भुखमरी पड़ी है देश में। सीएनजी कम होनी चाहिए। पेट्रोल पे पैसे बढ़ा दिए, सीएनजी पे पैसे बढ़ा दिए, किराया वहीं का वहीं है। अरे किराया बढ़ाओ ना। ये ड्राइवर गाड़ी लेके चल रहा है 12 लाख की, सवारी ₹150 दे रही है, सब क्या हो रहा है? ये सीएनजी पे इतने पैसे क्यों बढ़ने चाहिए? अरे सीएनजी पे जो पैसे थे वही होने चाहिए थे। अगर बढ़ाए तो किराया तो बढ़ाओ। पब्लिक परेशान है, कारोबार है नहीं लोगों का, इससे ज्यादा और क्या होगा बताओ आप मुझे। रेट तो बढ़ते चले जा रहे हैं। हमारे लोग के ओला उबर के किलोमीटर के रेट नहीं बढ़ रहे। क्लाइंट बैठते हैं एसी 4 नंबर पे चला दो, हमें तो प्रॉब्लम होती है। हमारी गाड़ियाँ तो दिक्कत में, खर्चे पूरे नहीं हो रहे। गाड़ी की दिहाड़ी 700-800 देनी होती है। सरकार से यही कहना चाहता हूँ कि हमारे ओला उबर के किलोमीटर भी बढ़वाए। और क्या कहना चाहते हैं सरकार से? अब बढ़ रहे हैं, अब सरकार है वो तो बढ़ा ही रही है, मगर हमारे लोग के किलोमीटर के भी पैसे तो बढ़ाए। ओला उबर में हम लोग दिन रात चल रहे हैं, इन लोग की सेवा में लगे पड़े हैं, हमारे लोग के पैसे तो भी बढ़ाया जाए। बोलना क्या है, बस अमीरों की सरकार है, गरीबों को बस खाने नहीं देना, कमाने नहीं देना। उससे क्या मतलब? सीएनजी का उससे वॉर से क्या मतलब है? ये तो इनको अभी इलेक्शन के लिए तैयारी करनी है ना, पैसा पब्लिक से लूट के इकट्ठा करना है, और इनके बस की तो कुछ है तो है नहीं। गरीब आदमी को मारना है। अभी इसका गाड़ी का किराया देना होता है रोज का रोज, ₹600 गाड़ी का किराया है। उसके बाद में फिर सीएनजी का पैसा निकालो, कम से कम ₹500। अब ₹500 से नीचे सीएनजी नहीं लगेगी रोज की।
उसके बाद में फिर बच्चों के खाने पीने का खर्चा कहाँ से क्या होगा कैसे होगा। गाड़ियाँ पहले से ब्लैक हो रही थी 7.5 लाख में। गवर्नमेंट से तो बिल्कुल भी खुश नहीं है। अब तो सीधा एक ही है कि मोदी जी गद्दी छोड़ दो, आपके बस की है नहीं देश चलाना। बोलेंगे क्या, गाड़ियों के रेट बढ़ नहीं रहे हैं, सीएनजी के हफ्ते में रेट बढ़ रहे हैं। ये जनता की घोटाले वाली बात है, जनता को परेशान करने वाली बात है। अब हम गरीब लोग कहाँ जाएंगे बताओ। सरकार से क्या बोलना चाहोगे? सरकार तो कुछ नहीं सुनने वाली, क्या बोले सरकार को, कुछ नहीं सुनेगी। जनता को सुनना चाहिए, सरकार बदलनी